ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధ. కుమార్, మణి అంకుల్. మణి అంకుల్ ఎవరు? మణి అంకుల్. మణిమోహన, ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఆయన నీకెలా తెలుసు? చెప్పు. మణి అంకుల్ నాకు ఎలా తెలుసు అంటావా? హలో, హీఈస్ మిస్టర్ మణిమోహన్. తన నా ఫాదర్ కి కజిన్ బ్రదర్. ఆయనలా సిన్సియర్ గా డెడికేటెడ్ గా ఉండే పోలీస్ ఆఫీసర్ దేశంలో ఎక్కడ ఉండరు తెలుసా? సచ్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ కుమార్. ఆయనే నా రోల్ మోడల్, గాడ్ ఫాదర్ అన్ని. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. వద్దు ప్రియా, ఫస్ట్ నైట్ అయ్యాక ఇంట్రడ్యూస్ చేద్దులే ప్రియా. ఫస్ట్ నైట్ కి దీనికి సంబంధం ఏంటి? రా. వీరు పెళ్లి కొడుకు తాతగారు. బాగున్నారా? వద్దు ప్రియా, నాకు కడుపులో కొంచెం గడబిడ. నేను ఒక 2 నిమిషాలు వచ్చేస్తానే. చెప్పి వెళ్ళు కుమార్. వద్దు ప్రియా, ప్రియా ప్లీజ్ ఆగు. ప్రియా ప్రియా, నేను హాయ్ చెప్పినప్పుడు నాకు ఆయి వచ్చేస్తే. డిస్గస్టింగ్. గో. దేవుడా. హాయ్ ప్రియా. 1 minute ఇప్పుడు. అంకుల్ కుమార్, నా దిష్టి తగిలేలా ఉందిరా. అచ్చం మీ తాతలాగే ఉన్నావు. ఎక్కడికి వెళ్తున్నావురా? ఊరి నాయనో, బాబోయ్. ఊరి నాయనో వచ్చేసాడే. సార్ 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 సార్, ఏంటి సార్ బాత్రూంలో చూస్తున్నారు? మీరు తమిళనాడు పోలీసు, మీకు ఏ అడ్డు ఉండదు. మీరు ప్రియా బంధువు, మీరు మా పెళ్లికి వస్తారని నేను అసలు ఊహించలేదు సార్. మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను సార్. దయచేసి కాలో సరిదిచ్చిన విషయం మాత్రం ప్రియాకి చెప్పకండి సార్. కార్ యాక్సిడెంట్ అయింది, అందుకే లేట్ అయిందని నేను ప్రియాకి అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను సార్. ఈ విషయం తనకు తెలిసిందంటే FM లో ట్రాఫిక్ అప్డేట్ చేసినట్టు రోజు నన్ను తిప్పిపడుతూ టార్చర్ చేస్తుంది సార్. ఏంటి సార్ చూస్తున్నారు? కావాలంటే మీ కారు కూడా పడతాను సార్. 2 steps వెనక్కి వెళ్ళరా. దేనికి సార్? 2 అడుగులు వెనక్కి వెళ్ళరా చెప్తాను. అయ్యో, ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏమైంది సార్? నీ కాళ్ళ మీద నేను పడతాను. ఏంటి సార్ విచిత్రం? మీరు నా కాళ్ళ మీద పడతారంటే ఏంటి సార్ ఇది? చేతుల నుంచి కింద చేయలాక్కున్న పిల్లలాగా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. నా వల్ల కాదు బంగారు. పాండిచ్చేరిలో ఆ ఫారెన్ ఫిగర్ తో నన్ను చూసావే. అవును సార్, సూపర్ గా ఉంది. ఏంజలినా జూలీ. అది ఏంజలినా జూలీ కాదయ్యా, పాండిచ్చేరి పరిమళ. ఏంటి పాండిచ్చేరి పరిమళనా? సార్ పేరుకి ఫిగర్ కి సంబంధం లేదు సార్. ఇప్పుడు అది నీకు ముఖ్యమా? ఇలా చూడు చూడు, కోపడకు. ఇలా చూడు, ఆలుమా డోలుమా, ఆ జింగిన మణి, ఇవన్నీ దయచేసి ప్రియకు చెప్పద్దయ్యా. నువ్వు చెప్పినట్టు తను FM రేడియోనే. ఇది తెలిస్తే ఊరంతా డప్పు కొడుతుంది. నా పెళ్ళానికి తెలిస్తే చెరిగిపోతుంది. ఆవిడ తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందా సార్? ఆవిడ అంత డేంజరా సార్? అయ్యో, దాని గురించి నీకు తెలియదయ్యా. తను చూడడానికి సిటీ ఆంటీలా ఉంటుంది కానీ నోరు తెరిస్తే అమ్మోరులా ఉంటుంది. తను ఒక టైపు లేడీ బ్రూస్లీ అని చెప్పొచ్చురా. పోయినసారి ఒక లేడీతో చూసినందుకే గదిలో పడేసి కుమ్మేసిందనుకో. ఇప్పుడు ఫారెన్ లేడీ అని తెలిస్తే పబ్లిక్ లో నన్ను పరిగెత్తించి ఎరగదీస్తుంది. కోర్టు కేసు అంటూ తిరగాల్సి వస్తుంది. నా పిల్లలకి మాత్రం చెప్పొద్దయ్యా. సార్ చెప్పండి సార్, నిజంగా చెప్పండి సార్. దయచేసి ఫస్ట్ నైట్ లో వేరే టాపిక్ దొరకలేదని నా టాపిక్ ఎత్తదయ్యా. సార్ ఫస్ట్ నైట్ లో మాట్లాడడానికి ఛాన్సే లేదు సార్. స్ట్రైట్ గా. ఇకపోతే మిస్టర్ మణిమోహన్, ఆ 3 లక్షల డబ్బు. దానికి నీలాంటి వాడు ఒకటి దొరుకుతాడు, దాన్ని అలాగే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ డీల్ నీకు ఓకేనా? డీల్ ఓకే సార్. మీ పాండిచేరి నుంచి సరుకు తీసుకొచ్చిన విషయం మీరు ప్రియాకి చెప్పకూడదు. నేను చెప్పను. మీ పాండిచేరి పరిమళ విషయం గురించి నేను ప్రియాకి చెప్పను. నువ్వు చెప్పవుగా. ఒట్టేయి. ప్రామిస్. మదర్ ప్రామిస్. మదర్ ప్రామిస్ సార్. టిక్ కూడా పెట్టాను. అబ్బా. సార్ ఏమైంది? సార్ మేము పాండిచేరిలో మీకు డబ్బులు ఇవ్వటం, మీరు పాండిచేరి అమ్మాయితో డాన్స్ చేయడం, ఇవన్నీ నా ఫ్రెండ్ బాలాజీ వీడియో తీశాడు సార్. వీడియో తీసాడా? యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారా? ఎందుకురా సడన్ గా బాంబేస్తావు? అప్పుడు నా పెళ్ళం నా పరువు తీస్తుంది, నా జాబ్ పోతుంది, నాకు జైలు చెప్పకూడేరా. రే, నాకు ఇండియన్ టాయిలెట్ అలవాటు లేదురా. సార్ టెన్షన్ అవ్వకండి. టెన్షన్ అవ్వకుండా ఏం చేయమంటావు? ఇంకా ఏమేం తీసాడో వాడు? సార్ వాడేమే వీడియోస్ తీసాడో అవన్నీ నా ఫోన్ కు పంపమని చెప్పి వాడి ఫోన్ లో అవన్నీ డెలిట్ చేయమని చెప్తాను సార్. చాలా. వాడు నీ మాట వింటాడా? వింటాడు సార్. వాడు నా బానిస సార్. అయితే ఫోన్ చెయ్యి. స్పీకర్ ఆన్ చెయ్యి. స్పీకర్ లో మాట్లాడు. రే మావా,
ఎప్పుడో 4th రౌండ్ లోకి వచ్చాం ఏలో డిస్టర్బ్ చేస్తావేట అది కాదు మావా. నీ పెళ్లికి రాను నువ్వు తిన్నగా పాడైపోను సార్ ఆగండి సార్, కొంచెం ఉండండి. రే మావా, ఆ మణిమోహన్ బ్లాక్మెయిల్ చేయడానికి మనం ఒక వీడియో తీసాం కదా, అవును సూపర్ గా ఉంటుంది. నాకెప్పుడు మూడు వచ్చినా అదే చూస్తూ ఉంటాను. అవన్నీ నాకు వాట్సాప్ లో పంపించి నీ ఫోన్ లో డెలిట్ చేసాం. ఎందుకు నేను సంతోషంగా ఉంటాను, నీకు ఇష్టం లేదా? మాట్లాడు. నన్ను delete చేయను, పో. రే ఇటు చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఏమే వీడియోలు తీసావో అవన్నీ నా ఫోన్ కి పంపుతున్నావు, నీ ఫోన్ లో డెలిట్ చేస్తున్నావు. ఓకేరా, ఓకేనా? అన్నీ పంపిస్తాను. ఓకే. వాడు పంపిస్తాడా? సార్ పంపుతారు సార్, ఇప్పుడే వస్తాయి సార్. ఏం లేదు, మత్తులో మర్చిపోయాడంటే ఆ? డిలీట్. దేవుడా. సార్ సార్ టెన్షన్ అవ్వద్దు సార్, నాకు పెళ్లి కదా, ముహూర్తానికి టైం అయి ఉంటుంది, అందుకే పిలుస్తున్నారు సార్. సార్ ధైర్యం అంటే భయపడినట్టు యాక్ట్ చేయడం సార్. చెప్పరా చెప్పు. అంతా నీ టైం రా, వెళ్ళి డోర్ తీయి. ప్రియా రా రా రా, లోపల రా. సార్తో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియడం లేదు, చివరికి పెళ్లి గురించి మర్చిపోయాను. సచ్ అన్ ఇంట్రెస్టింగ్ పర్సన్ యు నో. థ్యాంక్ యూ. నువ్వేంటి అలా చూస్తున్నావు? నాకు మీసం లేదరా, దాని దేవుడు పెట్టుకుంటా పోయే. చిన్నప్పటి నుంచి నాకు మీసం అంటే దానికి ఎంత ఇష్టమో. మేడం నమస్కారం మేడం, సార్ మీ గురించి గొప్పగా చెప్తున్నారు మేడం కదా సార్. కాదు, కొన్ని టిప్స్ ఇస్తున్నాను. అవును, నీకేమైంది? ఒంట్లో బాగాలేదా? ఏమయ్యా, ఇంట్లో ఇంత అందమైన పెళ్ళ ఉంటే నీకు కీప్ కావాల్సి వచ్చిందా? ఏం జరుగుతోందిరా? మణి, నువ్వు గెటప్ పెట్టుకోవడమే తప్పు, అందులోనూ నీకు ఆ తెల్లదాంతో డాన్స్ అవుట్ కావాల్సి వచ్చిందా? ఏయ్, నీలా చల్లగొట్టాలరా? నువ్వు నాశనం అయిపోతావురా? ఏయ్, రేయ్, నువ్వు? ఏంట్రా చూస్తున్నావు? ఇక్కడ ఎవరైనా షూటింగ్ జరుగుతోందా? నన్ను కాపాడరా. సార్ ఆగండి సార్. ఆగు. హలో మేడం మేడం, పోలీస్ భార్య అయితే పోలీసులు కొడతారా మీరు? అలా అడగరా. ఆయన్ని కాదురా, నిన్ను కూడా కొడతాను. ఏంటా దొంగ చూపులు? రా బయటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. లేదు బంగారం. చచ్చావు నా చేతిలో. ఊరందరి ముందు నీ పరువు తీయకపోతే నేను రారా. రా. ఏంటమ్మా ఇది? ఏమైంది ప్రియా, ఆంటీ ఎందుకని ఇంత కోపంగా ఉన్నారు? మణి అంకుల్ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని నేను అస్సలు ఊహించలేదు కుమార్. నాకు ఆయన అంటే ఎంత గౌరవం తెలుసా? ఆయన ఏం చేశారు? ఆయన ఒక కీప్ ని పెట్టుకున్నారు కుమార్. కీపా? అది ఒక వైట్ లేడీని. వైట్ లేడీనా? అయ్యో, ఈ విషయం నీకెలా తెలుసు? ఇప్పుడే ఎవరో వాట్సాప్ గ్రూప్ లో వీడియో పంపించారు. వాట్సాప్ గ్రూప్ లోనా? జాగ్రత్తగా ఉంటానని ఫిట్టింగ్ పెట్టాడే. ఓ షట్. హలో, నువ్వెందుకు ఇంత షాక్ అవుతున్నావు? అది కాదు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఏం లోకం రా ఇది, ఈ లోకంలో ఉండటం కంటే. కుమార్, నువ్వు దీనంత సీరియస్ గా తీసుకోకు. మనం కరెక్ట్ గా ఉంటే చాలు. ముహూర్తానికి టైం అవుతుంది, రా వెళ్దాం. ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం ఒరే కుమార్, వాట్సాప్ లో వీడియో చూడు. ఏ చిపో, చూడమంటున్నాను కదా, ఒకసారి చూడు. హే, ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వేం చూడమంటున్నావు? ఒరే చూడరా. కానీ ఒక్క విషయం, ఆ ప్రియతని జీవించలేనని నా అంతరాత్మ చెప్తోంది. ఒకవేళ నాకు డైవర్స్ అయితే జాగ్రత్తగా ఉండు అని చివరికి నాకే ఫిట్టింగ్ పెట్టాడే. స్టెప్పినా ఆప్షన్ ఉంచుకోవడానికి రే బాలాజీ ఏమంటున్నాడు చూసావా? తీసుకెళ్ళరా విన్ని. ఇది ఎవరికి చూపించుకో. ఎవరైనా అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, పక్కరా. ఏమైంది? ఏం లేదు, వీడియో గేమ్స్. ఈ ప్రియా, ఈ వీడియో చూడు. పెళ్ళయ్యాక చూస్తాను. ముందు చూడవే. ఇప్పుడు ఎలా చూడమని చెప్తున్నాను కదా, పట్టుకో. చూడవే. కానీ ఒక్క విషయం, ఆ ప్రియతని జీవించలేనని నా అంతరాత్మ చెప్తోంది. ఒకవేళ నాకు డైవర్స్ అయితే నన్ను చేసుకుంటావా? హే, నేనేమైనా స్టెప్పినా ఆప్షన్ ఉంచుకోవడానికి రే బాలాజీ ఏమంటున్నాడు చూసావా? తీసుకెళ్ళరా విన్ని. ఈ లోకంలో తలాంటి సెల్ఫిష్ అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదు నాన్సీ. నాకు తను అసలు నచ్చలేదు నాన్సీ. నేను ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయబోతున్నాను. భజంత్రేయులు ఓం అరే భజంత్రేయులు ఏమింది ప్రియా? పెళ్ళి అయితేనే కదా డివోర్స్. పెళ్లి కాకపోతే ప్రియా, వీడియో అంతా గ్రాఫిక్స్. పెళ్లి క్యాన్సిల్ కుమార్. ప్రియా, నేను చెప్పేది విని ప్రియా. యు ఆర్ సచ్ ఎ లూజర్ కుమార్. రేయ్ ఏంట్రా ఇదంతా? తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఏంటండి నాన్న. అనేది?
ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదండి. గూండాస్ యాక్ట్ కింద జైల్లో పెట్టాలి. మన ముఖ్యమంత్రి గారు ఈ సమస్యని తీవ్రంగా పరిగణించి నాకొక మంచి పరిష్కారాన్ని చూపిస్తారని ఆశిస్తున్నాను. మేడం ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అయిపోయాను. ఎవర్రా వాడు? నన్నెందుకు ఇలా బజార్కి ఇచ్చారు? నేనేం తప్పు చేశానురా? ఆర్సీ బుక్ లేదు, లైసెన్స్ లేదు, తల దువ్వలేదు, గోళ్లు కట్ చేసుకోలేదు, చెప్పులు వేసుకోలేదని టార్చర్ పెట్టారా? సరుకు తీసుకొచ్చారు, గౌరవంగా లంచం అడిగాను. అందరూ చేసేది కదరా నేను చేశాను. నన్ను ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టారు చూడు. సార్ మీరు పాండిచేరిలో ఆ వైట్ లైట్ తో డాన్స్ చేసిన వీడియోని నా ఫ్రెండ్ ని నా వాట్సాప్ కి పంపన్నాను సార్, కానీ వాడు వాట్సాప్ గ్రూప్ కి పంపాడు. వాట్సాప్ గ్రూపా? ఎంతమంది ఉన్నారు? 256 మంది ఉన్నారు సార్. అంతకు మించి చేర్చుకోరు సార్. 256 మంది? చూడవయ్యా నా పెళ్ళాన్ని. రేపు జెమిని టీవీ, ఈటీవీ, జీ టీవీ అన్ని ఛానల్స్ లోను కోట్లు వేసుకొని రౌండ్ గా కూర్చొని కాకి మన్మధుడు నాట్య మయూరుతో డాన్స్ అని కడిగి పారేస్తారయ్యా. రే నేను శపిస్తున్నాన్రా, నీకు ఈ పెళ్లి మధ్యలోనే ఆగిపోతుంది. సార్ ఆల్రెడీ ఆగిపోయింది సార్. పొద్దున నేను ఆడిన వన్ డే మ్యాచ్ ని కూడా నన్ను అడగకుండా అదే వాట్సాప్ గ్రూప్ లో పంపాడు సార్ వాడు. నా పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? ఎవడ్రా వాడు? ఎక్కడున్నాడ్రా? వాడి కోసమే సార్ వెతుకుతున్నాను. మామా ముందు క్యాటరింగ్ మార్చరా. మందు కొట్టడానికి సైడిష్ కారం ముందు అడిగితే లేదంటున్నాడు, బాదుషా అడిగితే అది లేదంటున్నాడు. నీ ఫ్రెండ్ ఏదడిగినా లేదని ఆ క్యాటరింగ్ నీకు అవసరమారా? నువ్వు చెప్పరా తమ్ముడు. రే మణిమోహన్ లో ఉన్నారా? మణిమోహన్ నువ్వెప్పుడు రావచ్చా? ఏ పోయికి ఇక్కడికొచ్చావు? సరే కాసేపు ఆగు, ఒకే ఒక కటింగ్ మిగిలింది. అది తాగేసి ఆలుమా డోలుమానా లేదా జింగిరమని ఏదో ఒకటి తాకు. పట్టుకో. రే నువ్వు పట్టుకోరా మావా, పట్టుకోండి. అయిపోయావరా?